హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుష్ అమ్లు వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను ఇడ్లీ సాంబార్ పెడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. ఇంకో పప్పు అయితే పెట్టేస్తున్నాను. కొంచెమే లైట్గా పప్పు చాలు, సరిపోతుంది. ఎందుకంటే ఇడ్లీ సాంబార్ కదా, మనం మామూలుగా పల్చగా చేసుకోవాలి, బాగుంటుంది. చూడండి, ఇక్కడ చింతపండు కూడా తీసుకున్నాను, కొంచెం లైట్గా నాంచుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ పెడుతున్నాను ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు, కారము, పచ్చిమిర్చి, టమాటకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు అన్నీ వేసుకొని, కొంచెం చింతపండు రసం వేసుకొని ఇందులో పెట్టేసుకున్నాను. పప్పులోనే కొంచెం వాటర్ కూడా వేసుకుందాం, అంటే మన చిక్కదనాన్ని బట్టి. ఇడ్లీకి కదా కొంచెం పలచగానే ఉండాలి. ఇలా చూడండి, బాగా పప్పు మెత్తగా ఉడికిన తర్వాత ఇవన్నీ వేసుకొని ఇందులో మూత పెట్టేసుకోవడమే. ఇంకా ఇది బాగా మరగాలి. మరిగిన తర్వాత చాలా టేస్ట్ అంటే టేస్ట్ సూపర్ ఉంటుంది సాంబారు. చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీ రెడీ అవుతుంది. చూడండి ఇలా. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది అనేది మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి. చాలా అంటే చాలా బాగుంది. స్మూత్గా ఇడ్లీ సాంబార్ పొద్దున్నే వేడివేడిగా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.